DVSK lectures. In today's lecture, we are going to discuss about VIT EEE 2025 counseling details. సో VIT EEE 2025 కౌన్సిలింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. మే 5th మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయండి. సో VIT EEE కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, సో ఫీజులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఫీజులు ఇన్స్టాల్మెంట్స్ ఏ విధంగా కట్టవలసి ఉంటుంది, అదేవిధంగా కౌన్సిలింగ్ ఫీ ఎంత ఉంటుంది, అదేవిధంగా షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, సో మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అండి. సో దీనికోసం DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానీ, అదే మీరు కానీ ఐఫోన్ కానీ వాడుతుంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయ్యారంటే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ వచ్చేసరికి జోసార్ సీసాప్ కౌన్సిలింగ్ అండి, ఇది ఒక కోర్సు. అదేవిధంగా ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ EAPSET ఆర్ MSET కాలేజెస్ మాత్రమే కావాలనుకుంటే ఏ కేటగిరీ ఆర్ బి కేటగిరీ అడ్మిషన్స్ కోసము ఇంకొక కోర్సు ఉందండి. అదేవిధంగా బిడ్సాట్ అండ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ఇంకొక కోర్సు ఉందండి. ఇక్కడ మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ బట్టి మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటారనేది క్లారిటీగా లేకపోతే మీరు సిల్వర్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు అండి. ఇట్ కవర్స్ ఆల్ కౌన్సిలింగ్స్ అండి. సో మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మంచి ర్యాంక్స్ రావడం ఒక ఎత్తు, వాటిని ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి బెస్ట్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇంకొక ఎత్తు అండి. సో దానికి మీకు ఏదైనా అవసరం అనుకుంటే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అండి. వివరాల్లోకి వెళ్ళామంటే యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ మే 5th మీకైతే రిజల్ట్స్ వస్తాయండి. సో ఈ కౌన్సిలింగ్ లో మొత్తం 5 ఫేజెస్ అయితే ఉంటాయండి. మీరు ఏ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయాలి అనేది మీ యొక్క ర్యాంక్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సో మొత్తం 5 ఫేజెస్ లో మీ ర్యాంక్ 20,000 లోపలగానే ఉంటే ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుందండి. మీ యొక్క ర్యాంక్ 20,001 నుంచి 45,000 లోపలగానే ఉంటే ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుందండి. 45,001 నుంచి 70,000 వరకు ఉంటే ఫేజ్ 3 లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. 70,001 నుంచి 1 lakh వరకు ఉంటే ఫేజ్ 4 లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. అబౌవ్ 1 lakh ఉంటే లాస్ట్ ఫేజ్ అండి, ఫేజ్ 5 లో అయితే పార్టిసిపేట్ చేయవలసి ఉంటుందండి. ఇక్కడ 3 రకాల ఫీజులు అయితే ఉంటాయండి VIT EEE కౌన్సిలింగ్ లో. ఫస్ట్ కౌన్సిలింగ్ ఫీ ఉంటుందండి. అంటే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే ముందు నాన్ రిఫండబుల్ కౌన్సిలింగ్ ఫీ అయితే కట్టాలండి. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి ఈ ఫీజు 5,900 రూపీస్ అయితే ఉండిందండి. మీకు ఒకళ్ళు ఉంటే 200-300 తేడా మాత్రమే ఉంటుంది. సో అరౌండ్ 6,000 కౌన్సిలింగ్ ఫీ అయితే ఉంటుందండి. సో ఏ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయాలన్నా ఈ కౌన్సిలింగ్ ఫీ పే చేసిన వాళ్ళు మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ అయితే ఇవ్వగలరండి. ఇక మీకు కన్నా సీట్ కన్నా అలాట్ అయితే అడ్వాన్స్ ఫీ అయితే ముందు కట్టవలసి ఉంటుందండి. అప్పుడే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అడ్వాన్స్ ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 days తర్వాత మీకు డేట్ అయితే ఇస్తారు. అప్పుడు బ్యాలెన్స్ ఫీ అయితే పే చేయవలసి ఉంటుందండి. సో అడ్వాన్స్ ఫీ ఎంత పే చేయాలి, బ్యాలెన్స్ ఫీ ఎంత పే చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. VIT EEE లో చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చే ముందు ఏ క్యాంపస్ లో ఏ బ్రాంచెస్ ఉన్నాయనేటివి ముందైతే చూసుకోవాలండి. సో VIT వెల్లూరులో ఉన్నటువంటి డిఫరెంట్ బీటెక్ బ్రాంచెస్ అయితే నేనైతే ఇక్కడ ఇచ్చానండి. అదేవిధంగా VIT చెన్నైలో ఉన్నటువంటి బీటెక్ బ్రాంచెస్ అన్ని కూడా ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా VIT ఏపీలో ఉన్నటువంటి బీటెక్ కోర్సెస్ అన్ని కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సో VIT భోపాల్లో ఉన్నటువంటి బీటెక్ కోర్సెస్ కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ బ్రాంచెస్ అన్ని కూడా ముందుగానే ఒకసారి చెక్ చేసుకొని ఒక ఐడియా అయితే పెట్టుకోండి. సో దట్ చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు మీకు ఈజీ అయితే అవుతుందండి. ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనంటే ఇది కేటగిరీ 1 కి చెప్తున్నానండి, అంటే తక్కువ ఫీజు ఉండే కేటగిరీకి అయితే చెప్తున్నాను. సో మొత్తం మనకి 5 కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీ 1 అని, 2 అని, 3 అని, 4 అని, 5 అని ఉంటాయి. సో ఈచ్ కేటగిరీకి ఎంత ఫీజు అనేది కూడా చెప్తాను. కేటగిరీ 1 కి అయితే మనకి వచ్చిన బ్రాంచ్ ని బట్టి కూడా డిసైడ్ అయి ఉంటుందండి. అంటే గ్రూప్ ఏ బ్రాంచెస్ అని కొన్ని ఉంటాయి, గ్రూప్ బి బ్రాంచెస్ అని కొన్ని ఉంటాయి. సో గ్రూప్ బి అంటే మోస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ వచ్చేసరికి CSE రిలేటెడ్ బ్రాంచెస్. సో ఈ గ్రూప్ ఏ బ్రాంచెస్ లో కనుక సీట్ వచ్చిందంటే 1,73,000 ట్యూషన్ ఫీ ఉంటుందండి. 3,000 కాస్ట్ అండ్ డిపాజిట్, మొత్తం 1,76,000 ఉంటుందండి. అదే గ్రూప్ బి బ్రాంచెస్ అయితే 1,95,000 ట్యూషన్ ఫీ ఉంటుందండి. 3,000 కాస్ట్ అండ్ డిపాజిట్, 1,98,000 అయితే టోటల్ ఫీ ఉంటుందండి. సో మీకు కన్నా సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ అటు వచ్చినాయంటే ఈ ఫీజులు అయితే ఎక్కువ ఉంటాయండి. అవి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గ్రూప్ ఏ బ్రాంచెస్ అసలు ఏవి, గ్రూప్ బి బ్రాంచెస్ ఏవి అనేది చూద్దాం. గ్రూప్ ఏ బ్రాంచెస్ అయితే బయో ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్,
ఫ్యాషన్ టెక్నాలజీ, హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. వీటిలో గన వస్తే ఈ గ్రూప్ ఏ బ్రాంచెస్ లో ఫీజు 1,76,000 అండి కేటగిరీ 1 కి. గ్రూప్ బి గని తీసుకున్నామంటే మొత్తం 36 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ 36 బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ లో కూడా సీటు వచ్చినా కూడా 1,98,000 అయితే కట్టవలసి ఉంటుందండి. మీకు గన కేటగిరీ 1 లో గన సీట్ వస్తే. సో ఇవండి మొత్తం 36 బ్రాంచెస్. ఇవైతే మీరు చెక్ చేసుకోండి. VIT-EEE 2025 లో మిగతా కేటగిరీస్ అంటే కేటగిరీ 2 నుంచి కేటగిరీ 5 వరకు గన సీట్ వస్తే ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడైతే ఇచ్చానండి. గ్రూప్ ఏ బ్రాంచెస్ కి ఫీ స్ట్రక్చర్ అయితే కేటగిరీ 2 కి 2,35,000, కేటగిరీ 3 కి 3,43,000, కేటగిరీ 4 కి 3,68,000, కేటగిరీ 5 కి 3,98,000 అండి. ఇక గ్రూప్ బి బ్రాంచెస్ కేటగిరీ 1 కి అయితే 1,98,000, సో కేటగిరీ 2 3,07,000, కేటగిరీ 3 4,05,000, కేటగిరీ 4 4,48,000, కేటగిరీ 5 అయితే 4,93,000 అండి. సో ఇప్పుడు గ్రూప్ ఏలో కానివ్వండి లేకపోతే గ్రూప్ బిలో కానివ్వండి మీకు వచ్చిన తర్వాత సీటు కనుక వస్తే ఆ సీటు వచ్చిన తర్వాత 4-5 డేస్ లో మీకు డేట్ అయితే ఇస్తారండి. ఇప్పుడు ముందు అడ్వాన్స్ ఫీ అయితే పే చేయాలి. సో గ్రూప్ ఏ వాళ్ళైతే 1,50,000 అడ్వాన్స్ ఫీ పే చేయాలండి. అప్పుడే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. కేటగిరీ 2 అయినా కానీ 1,50,000, కేటగిరీ 3 అయితే 2 lakhs కట్టాలండి అడ్వాన్స్ ఫీ కింద, కేటగిరీ 4 అయితే 2 lakhs, కేటగిరీ 5 అయితే 2,50,000 అయితే కట్టాలండి. తర్వాత ఇంకొక 10 days టైం ఇస్తారండి బ్యాలెన్స్ ఫీ పే చేయడానికి. అదైతే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ బి బ్రాంచెస్ అయితే కేటగిరీ 1 అయితే 1,98,000 అండి అడ్వాన్స్ ఫీ ఇమీడియట్ గా పే చేయాలి మొత్తము. అదే కేటగిరీ 2 వాళ్ళు అయితే 2 lakhs కట్టాలి, కేటగిరీ 3 వాళ్ళు అయితే 2,50,000 కట్టాలి, కేటగిరీ 4 వాళ్ళు అయితే 3 lakhs కట్టాలి, కేటగిరీ 5 వాళ్ళు అయితే 3 lakhs కట్టాలి. సో మిగతా ఫీ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ ఫీకి ఇంకొక 10 days అట్లా టైం అయితే ఇస్తారండి. అప్పుడు కట్టవలసి ఉంటుంది. అడ్వాన్స్ ఫీ కట్టకపోయినా లేక బ్యాలెన్స్ ఫీ కట్టకపోయినా మీ సీట్ అయితే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక VIT భోపాల్ లో గ్రూప్ బి ఎవరైతే చేరుతున్నారో వాళ్ళు ఒక 3,000 అయితే ఎక్స్ట్రా కట్టవలసి ఉంటుందండి. ఆ పాయింట్ కూడా మీరైతే గమనించండి. ఈ ఫేజ్ 1 ఎప్పుడు జరుగుతుంది, ఫేజ్ 2 ఎప్పుడు జరుగుతుంది, ఈ డిఫరెంట్ ఫేజెస్ కి ఎలా ఉంటుంది డేట్స్ అనేది నేను రఫ్ ఐడియా కోసము 2024 డేట్స్ అయితే ఇస్తున్నానండి. మీకు అదే విధంగా ఒక 2024 లో కూడా మే నెలలోనే స్టార్ట్ అయింది కౌన్సిలింగ్. సో మీకు దాదాపు మోర్ దాన్ 1.5 month అయితే జరిగిందండి కౌన్సిలింగ్. సో కాకపోతే ఇప్పుడు రిజల్ట్స్ మే 5th వస్తాయి కాబట్టి ఆ పక్క రోజు నుంచి మీకు ఒక 4-5 days గ్యాప్ తో అయితే ఉండొచ్చు. మీకు ఒక క్లారిటీ రావడం కోసం 2024 phase 1 to phase 5 డేట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. 2024 లో ఫస్ట్ ఫేజ్ 20,000 వరకు ర్యాంక్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఒక 4 days టైం ఇచ్చారండి కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ కోసము. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అనేది ఏ ఫేజ్ లో అయినా 2 రోజులే ఇస్తారండి. సో 2024 లో అయితే 7th and 8th మాత్రమే ఇచ్చారు. చాయిస్ ఫిల్లింగ్ తర్వాత ఒక 2-3 days గ్యాప్ తోటి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు ఒక 1 week లో అడ్వాన్స్ ఫీ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మిగతా ఫీ పేమెంట్ కి ఇంకొక 10 days అయితే ఇచ్చారండి. ఇది ఫేజ్ 1 డీటెయిల్స్. ఫేజ్ 2 గాని తీసుకుంటే 20,001 ర్యాంక్ నుంచి 45,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సో కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ కి 3rd May నుంచి 17th May వరకు అయితే ఇచ్చారండి. తర్వాత 2 days చాయిస్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే 21st May జరిగింది. ఇమీడియట్ గా మీకు అడ్వాన్స్ ఫీ పేమెంట్ 1 week లో అయితే కట్టవలసి ఉందండి. సో అదే విధంగా బ్యాలెన్స్ ఫీ పేమెంట్ కి ఇంకొక అరౌండ్ 10 days అయితే టైం ఇస్తారు. అది కట్టవలసి ఉంటుంది. అదే విధంగా ఫేజ్ 3 45,001 ర్యాంక్ నుంచి 70,000 ర్యాంక్ వరకు ఉన్న డేట్స్ అయితే మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక 4th ఫేజ్ డేట్స్ అయితే మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి లాస్ట్ ఇయర్ వి. అదే విధంగా 5th ఫేజ్ వి మోర్ దాన్ 1 lakh ఉన్న డేట్స్ అయితే కూడా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అండి. 23rd June వరకు అయితే వెళ్ళిందండి. ఇంకొక పాయింట్ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మోర్ దాన్ 1 lakh ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్ ఇన్ VIT వెల్లూర్ ఆర్ VIT చెన్నై అండి. ఆ పాయింట్ కూడా గమనించండి. ఏ ఫేజ్ లో మీరు పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది అనేది క్లారిటీ రావాలంటే ముందు మీ యొక్క VIT-EEE ర్యాంక్ అయితే తెలియాలండి. సో ఇది ఒక క్లారిటీ రావడం కోసం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్సెప్ట్ డేట్స్ దాదాపుగా మొత్తము ఇదే విధంగా ఉంటుందండి. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదే విధంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.